శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కీచకుడి చేత పరాభవింపబడినటువంటి ద్రౌపది తన బాధను తాళలేక ప్రతిక్రియ ఏదో ఒకటి చేసి తీరాలి అనేటువంటి మనస్సులో సంకల్పం కలిగినటువంటిది. దీనికి ఎవరు సమానమైనటువంటి ప్రతిక్రియ చేయగలిగినటువంటి వారు అని ఆలోచించినటువంటిది. భీమసేనుడు ఒక్కడే చేయగలడు అని తలచినటువంటిది. ఆ భీమసేనుని యొక్క మందిరానికి వచ్చి తమ యొక్క ఈ దురవస్థకంతటికీ కూడా ఈ వనవాసానికి అజ్ఞాతవాసానికి ఇప్పుడు చేసేటువంటి సేవలకి ఈ సమస్తములైనటువంటి వాటికి కారణభూతమైనటువంటి జూదాన్ని, ఆ జూదానికి వ్యసనుడై ధర్మరాజు ఇటువంటి పందాలకి ఒడ్డి మనందరినీ కూడా ఇంతటి దురవస్థలకి గురి చేశాడే, ఆయన అంతటి దురవస్థను అనుభవిస్తున్నాడే, ఎలా ఉండేటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని వరుసగా ధర్మరాజు యొక్క విషయాల్ని, అలాగే భీమసేనుడి యొక్క విషయాల్ని, ఆ అర్జునుడి విషయాల్ని అలా చెబుతూ భీమసేనుడికి తన మనస్సులో ఉండేటువంటి బాధనంతా వెళ్ళగొక్కుంటోంది. ఇంకా ఏమని చెబుతోందంటే, ఐంద్రవారుణ వాయవ్య బ్రహ్మాగ్నేయేశ్చ వైష్ణవై అగ్నిన్ సంతర్పయన్ పార్థ సర్వాంశ్చైకరథో అజయత్ దివ్యైరస్త్రైరచించాత్మా సర్వశత్రు నిబర్హణ దివ్యం గాంధర్వమస్త్రం చ వాయవ్యమధ వైష్ణవం బ్రాహ్మం పాశుపతం చైవ స్థూణాకర్ణం చ దర్శయన్ పౌలోమాన్ కాలకేయాంశ్చ ఇంద్రశత్రూన్ మహాసురాన్ నివాత కవచై సార్ధం ఘోరాన్ ఏకరథో జయత్ సోంతఃపురగత పార్థ కూపే అగ్నిరివ సంవృత. ఎటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ ఉన్నాయి అర్జునుడి దగ్గర. ఇంద్రాస్త్రం, వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయం, వైష్ణవాస్త్రాల ద్వారా అగ్నిదేవుణ్ణి తృప్తిపరుస్తూ ఒక్క రథం సహాయంతో సమస్త దేవతలను జయించి అగ్నిని తృప్తిపరిచాడు ఖాండవ వనదహనప్పుడు. తన దివ్యాస్త్రాల ద్వారా సమస్త శత్రువుల్ని నాశనం చేయడంలో సమర్థుడైనటువంటి అతని ఆత్మబలం ఉంది చూసావా, దాన్ని ఎవరు ఊహించలేరు కూడా. అతడు ఒక్కడే రథాన్ని ఎక్కి దివ్యమైనటువంటి గాంధర్వ, వాయవ, వైష్ణవ, బ్రాహ్మ, పాశుపత, స్థూణకర్ణాది అస్త్రాలు ప్రదర్శించి ఇంద్రుడికి శత్రువులైనటువంటి నివాత కవచం లక్షల మంది ఉన్నటువంటి నివాత కవచలందరినీ, భయంకరులైనటువంటి పౌలోమ కాలకేయులను ఓడించాడు. అలాంటి అర్జునుడు ఈనాడు అంతఃపురంలో నూతిలో దాగినటువంటి అగ్నిలాగా మరుగున పడిపోయాడయ్యా. కన్యాపురగతం దృష్ట్వా గోష్ఠీశ్వ్యోమహర్షభం స్త్రీవేష వికృతం పార్థం కుంతీం గచ్చతి మే మనః. ఒక గొప్ప ఎద్దు గోశాల్లో కట్టివేయబడినట్టుగా స్త్రీవేషంతో వికృతంగా ఉన్న అర్జునుడు ఈ కన్యాంతపురంలో కట్టివేయబడ్డాడయ్యా. అతన్ని చూస్తే మాటికి నాకు కుంతీదేవి జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఆ కుంతీదేవి పోలికతో పుట్టాడు ఈ అర్జునుడు. ఆమె మొహం లాంటి మొహమే కలిగినటువంటి వాడు, తల్లి పోలికలో పుట్టినటువంటి వాడు. ఇతన్ని చూస్తుంటే నాకు ఆ కుంతీదేవి గుర్తుకొస్తుంది. తథా దృష్ట్వా యవీయాం సంసహదేవం గవాంపతిం గోషు గోవేషమాయాంతం పాండుభూత అస్మి భారత. ఓ భీమసేన, ఇంక అలాగే నీ చిన్న తమ్ముడు ఉన్నాడు సహదేవుడు, అతడు గోపాలుడిగా మారి గోవుల మధ్యలో గోవుల కాపరి వేషంతో ఉన్నాడు. పాపం ఎలా ఉండేవాడు. అతన్ని అలా చూస్తుంటే నాకు శరీరం అంతా పాలిపోయినట్టుగా అవుతుందయ్యా. సహదేవస్య వృత్తాన్ని చింతయంతి పునః నిద్రామభిగచ్చామి భీమసేన కుతోరతిం. ఆ సహదేవుడి యొక్క దుర్దశను చూస్తుంటే నాకు అసలు కంటికి నిద్ర పట్టట్లేదు. ఇంక సుఖం ఎక్కడుంటుంది. న విందామి మహాబాహో దేవదే సహదేవస్య దుష్కృతం యస్మిన్నేవం విధం దుఃఖం ప్రాప్నుయా సత్య విక్రమ. నాకు తెలిసినంత వరకు సహదేవుడు ఇప్పటివరకు అసలు ఏ పాపము ఎరగడు. కానీ అంతటి సత్యవిక్రముడైనటువంటి ఆ సహదేవుడు ఇటువంటి దుఃఖం అనుభవించవలసి వస్తుంది. ఈ దుఃఖాల కారణం ఏంటంటే మనం ఏం చెప్తాము, కర్మఫలం అని చెప్తాం. కర్మఫలం అంటే కనుక ఇతడు పాపం ఎప్పుడు ఏ పాపము చేయలేదే, అటువంటి వాడు కూడా ఇటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు.
దూయామి భరతశ్రేష్ఠ దృష్ట్వా తే భ్రాతరం ప్రియం గోషు గోవృష సంకాసం మస్కేన అభినివేశితం. అలాగా అతడు ఎటువంటి వాడు? తుష్టిగా పుష్టిగా ఉండేవాడు, సుకుమారంగా ఉండేటువంటి వాడు, నీ ప్రియ సోదరుడైన సహదేవుడు. ఇప్పుడు అటువంటి వాడు ఈ విరాటుడు గోరక్షణకి నియోగించడం చూసి నాకు చాలా దుఃఖం కలుగుతుందయ్యా. సంరబ్ధం రక్త నేపథ్యం గోపాలానాం పురోగమం విరాటం అభినందంతం అధమే భవతి జ్వర. మంచి అందమైనటువంటి వాడే. అటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ ఆవుల్ని మేపేటువంటి వాళ్ళు వేసుకునేటువంటి అంగరక వేసుకుంటున్నాడు. బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు ధరించి అద్భుతమైనటువంటి సౌందర్యంతో వెలుగొందేటువంటి వాడు. అటువంటి ఆ సహదేవుడు చూస్తుంటే, పైగా ఆ విరాట్ రాజు అభినందించడం చూడడం చూస్తుంటే, అతడి గోవులకి మేత పెడుతుండడం, ఆ గోవులను చూస్తుండడం చూసి బాగుంది, చాలా బాగా చేస్తున్నావు అంటూ విరాట్ రాజు అభినందించడం చూసినప్పుడల్లా నాకు ఎలా ఉందంటే జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది అయ్యా. అతని దాస్యం అంత బాధ కలిగిస్తుంది నాకు. సహదేవం హిమే వీర నిత్యమార్యా ప్రశంసతి మహాభిజన సంపన్న శీలవాన్ వృత్తవానితి. పాపం పూజ్యురాలైనటువంటి కుంతి నాతో ఎప్పుడు సహదేవుడి గురించి గొప్ప వంశంలో పుట్టాడు, శీలవంతుడు, సదాచార సంపన్నుడని ప్రశంసిస్తూ చెప్తూ ఉండేది. హ్రీ నిషేవో మధురవాన్ ధార్మికస్య ప్రియస్య మే సతే అరణ్యేషు వోఢవ్య యాజ్ఞసేని క్షపాస్వపి సుకుమారస్య సూరస్య రాజానంచాప్యనువ్రత జ్యేష్ఠాపచాయనం వీరం స్వయం పాంచాలి భోజయే ఇచ్చువాచ హి మాంకుంతి రుదతి పుత్రగృద్ధని ప్రవ్రజంతం మహారణ్యం తం పరిష్వజ్య తిష్టతి. నాకు ఇంకా ఆనాడు జ్ఞాపకం ఉంది. వనవాసానికి వచ్చేటప్పుడు, ఆ సహదేవుడు వనవాసానికి వచ్చేటప్పుడు కుంతీదేవి పుత్రవాత్సల్యంతో అతన్ని హృదయానికి హత్తుకొని ఏడుస్తూ, ఓ యాజ్ఞసేని, సహదేవుడికి సిగ్గెక్కువ, మొహమాట పడుతూ ఉంటాడు, మధురంగా మాట్లాడతాడు, ధార్మికుడు, వీడంటే నాకు చాలా ఇష్టము, ఇతన్ని అడవుల్లో రాత్రిళ్ళు నువ్వే స్వయంగా జాగ్రత్తగా చూసుకోమ్మా, ఎందుకంటే వీడు చాలా సుకుమారుడు, నడవలేడు, అలసిపోతాడు, అటువంటి నా కొడుకు సహదేవుడు పరాక్రమవంతుడు, తన పెద్దన్న గారికి చాలా భక్తుడు, అన్నల్ని పూజించేవాడు, అందువలన ఇతడు తిండి కూడా సమానంగా తిండు, అతన్ని జాగ్రత్తగా నువ్వే నీ చేతులతోటి అన్నం తినిపించమ్మా అని నాతోటి ప్రత్యేకంగా చెప్పి ఆ సహదేవుడిని నాకు అప్పగించిందే. కడుపసి బిడ్డ వీడొకటి గాదవు నా నెరంగడు ముందరెయ్యడనొక పాటెరుంగడెదయంతయు కోమలమెప్పుడైననే గుడువగా బిల్తుగాని తనకుంగల యాకటి ప్రొద్దెరుంగడి కొడుకిటు ఓకకున్ మనము కుందెడు నిన్గనియురడిల్లెడన్ అని తిక్కన గారి తెలుగు పద్యం. అలాంటి వాడు ఈ సహదేవుడు. తం దృష్ట్వా వ్యావృతం గోషు వత్సచర్మక్షపాశయం సహదేవం యథాశ్రేష్టం కిన్ను జీవామి పాండవ. యోధుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ సహదేవుడు ఈ గోసేవలో మునిగి ఉండడము, ఈ దూడల చర్మాల మీద రాత్రిళ్ళు పడుకోవడం చూస్తుంటే అసలు నేను బతికొండడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అని నాకు బాధ కలుగుతుంది. ఏ స్త్రీభిర్నిత్య సంపన్న రూపేణ స్త్రీణ మేధయా సో అశ్వబంధో విరాటస్య పశ్చ కాలస్య పర్యయం. అలాగే ఇంకా అందరిలోకి అందగాడు, అస్త్రబలము, మేధాశక్తి, అందము అవన్నీ కలిగినటువంటి వాడు. అటువంటి వీరవరుడైనటువంటి నకులుడు నేడు ఈ విరాటుని దగ్గర గుర్రాలను సాకేవాడిగా ఉన్నాడు చూడు. ఇంతకంట కాలోహి దురతిక్రమ అనేటువంటి మాటకి ఇంతకంటే సార్థకత ఉంటుంది. కాల వైపరీత్యం కదా ఇదంతా కూడా. అభ్యకీర్యంత బృందాని దామగ్రంథిముదీక్షితం వినయంతం జవేనాస్వాన్ మహారాజస్య పశ్యతః. ఎవరిని చూసి శత్రువుల సమూహం దూరంగా చెల్లాచెదురైపోతుందో అటువంటి నకులుడు అశ్వశిక్షకుడై గుర్రాల మంకుతనాన్ని పోగొట్టి వాటిని కళ్ళాలతో అదుపు చేస్తూ ఆ మహారాజు ఎదుట వాటికి వేగంగా పరిగెత్తేటువంటి శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది కదా. అపశ్యమేనం శ్రీమంతం మత్స్యం భ్రాజిష్ణుమత్వం విరాటముపతిష్టంతం దర్శయంతం చ వాజినః.
ఎంతో శోభాసంపన్నుడైనటువంటి వాడు, గొప్ప తేజోవంతుడైనటువంటి వాడు, అద్భుతమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి నకులుడు ఈ మత్స్యరాజుకి రకరకాల గుర్రాలను చూపుతూ అతన్ని సేవిస్తూ ఉండడం నా కళ్ళారా చూశానయ్యా. కిన్ను మాం మన్యసే పార్థ సుఖినీతి పరంతప ఏవం దుఃఖ శతావిష్ట యుధిష్ఠిర నిమిత్తత. ఇలాగ ఇన్ని దుఃఖాలు అనుభవిస్తున్నానయ్యా నేను. ఓ భీమసేన, ఇదంతా చూస్తూ కూడా నేను సుఖంగా ఉన్నానని అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయనుకుంటున్నావు? ఈ ధర్మరాజు కారణంగా ఇన్ని కష్టాలు నన్ను చుట్టుముట్టాయి. అత ప్రతి విశిష్టాని దుఃఖాన్యన్యాని భారత వర్తంతే మయి కౌంతేయ భక్ష్యామి శృణుతాన్యపి. సరే, ఇవన్నీ మీరందరికీ కూడా అనిపిస్తున్నవే, చూస్తూ ఉన్నటువంటివే. వీటికి అన్నిటికీ మించినటువంటి మరో పెద్ద కష్టం నాకు వచ్చి పడింది, అది చెప్తాను విను. యుష్మాసు ధ్రియమానేషు దుఃఖాన్ని వివిధాన్యుత శోషయంతి శరీరం మే కిన్ను దుఃఖమతపరం. మీరందరూ జీవించి ఉండగా నానా రకాల కష్టాలు నా శరీరాన్ని శుష్కింపజేస్తున్నాయి. ఇంతకంటే మించిన దుఃఖం మరొకటి ఏముంటుందయ్యా అని భీమసేనుడితో చెబుతోంది. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి కీచకవధ పర్వణి ద్రౌపది భీమ సంవాదే 19వ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో కీచకవధ పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపది పాండవుల కష్టాలను తలుచుకుని దుఃఖించడం అనేటువంటి 19వ అధ్యాయం పూర్తయింది. 20వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు. ఇంకా ద్రౌపది చెప్తోంది, అహం సైరంధ్రివేషేణ చరంతి రాజవేష్మని శౌచదాస్మి సుధేష్ణాయా క్షధూర్తస్య కారణాత్. జోదంలో ఆసక్తి కలిగినటువంటి మీ అన్నగారి కారణంగా ఈనాడు నేను రాజభవనంలో సైరంధ్రి వేషంలో సుధేష్ణాదేవికి స్నానానికి కావలసినటువంటి వస్తువులన్నీ సమకూర్చి ఆమెను సేవిస్తున్నానయ్యా. విక్రియాం పశ్యమే తీవ్రాం రాజపుత్ర్యాః పరంతప ఆత్మకాలముదీక్షంతి సర్వం దుఃఖం కిలాంతవత్. రాజకుమార్నయ్యి ఉండి కూడా అంతటి ద్రుపద మహారాజుకి కుమార్తెను, పాండు మహారాజుకి కోడలను, మహాపరాక్రమవంతులైన ఇంద్రతుల్య పరాక్రమవంతులైనటువంటి పాండవుల 5గురికి ధర్మపత్నిని, అటువంటి నేను ఇంత నీచమైనటువంటి పని చేయవలసి వస్తుందో చూడు. కానీ కష్టాలు వచ్చినప్పుడు అవి ఎప్పటికైనా తీరతాయని అనుకూలమైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. ఎందుకంటే సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం అంటారు కదా. చక్రాల పంక్తిగా పెడుతూ ఉంటుంది కదా. ఇన్ని దుఃఖాలు అనిపిస్తున్నాను అంటే దీని తర్వాత ఏదో పరమసుఖం ఏదో వస్తుంది అని ఆశపడుతూ అలా బతుకుతున్నాను. అనిత్యాఖిల మర్త్యానాం అర్ధసిద్ధిర్జయా జయో ఇది కృత్వా ప్రతీక్షామి భర్తృణాముదయం పునః. ఈ మానవులకి పురుషార్థ సిద్ధి జయపరాజయాలు అనిత్యాలైనటువంటివి. ఇది తలుచుకుని నేను నా భర్తల అభ్యుదయానికి ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. చక్రవత్ పరివర్తంతే హ్యర్థాస్య వ్యసనాన్ని చ ఇది కృత్వా ప్రతీక్షామి భర్తృణాముదయం పునః. ధనం కానీ వ్యసనం కానీ అంటే సంపత్తి కానీ విపత్తి కానీ ఎప్పుడు బండి చక్రంలో తిరుగుతూ ఉంటాయి. ఇది ఆలోచించే నేను భర్తల అభ్యుదయం కోసం వీళ్ళు మళ్ళీ ఈ కష్టాలు పడినప్పటికీ మళ్ళీ అభ్యుదయం పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నాను. ఏవ హేతుర్భవతి పురుషస్య జయావహ పరాజయేత హేతుశ్చ సైతి ప్రతిపాలయే కిం మాంన ప్రతిజానీషే భీమసేన మృతామివా. మనిషికి విజయాన్ని చేకూర్చిపెట్టేటువంటి కాలమే పరాజయానికి కూడా కారణమవుతుంది. ఈ కాలమే విజయానికి కారణమవుతుంది, పరాజయానికి కారణమవుతుంది. కాలం బాగుంటే విజయం పొందుతాం, కాలం బాగోపోతే పరాజయం పొందుతాం. అందువల్ల అన్నిటికీ ఏమిటి, కాలమే కారణం, అదే సాక్షిభూతం. ఇది తెలిసే నేను నా పక్షానికి విజయం కలిగేటువంటి కాలం కోసం ప్రతీక్షిస్తున్నాను. ఓ భీమసేన, ఇటువంటి దుఃఖాల తాకిడితో నేను దేవోత్సవంలో ఉన్నా అనేటువంటి విషయం నీకు తెలవదా? దత్వా యాచంతి పురుషా హత్వా వజ్యంతి చాపరే పాతయిత్వా చ పాచ్యంతే పరైరీతి చ మే శృతం. దానం చేసినటువంటి వాళ్ళే ఎప్పటికైనా యాచకులుగా మారతారు. అంటే కాలంలో డబ్బు ఉన్నప్పుడు దానం చేశాడు, డబ్బు లేదు యాచకుడిగా మారతాడు. అతళ్ళే ఇతరుల్ని చంపేటువంటి వాళ్ళు ఎందరో ఇతరుల చేతిలో కూడా చస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని దుర్దశకి తెచ్చినటువంటి వాళ్ళు స్వయంగా శత్రువుల వలన దుర్దశకు లోనవుతారు అని కూడా నేను విన్నానయ్యా. నా దైవస్యాతి భారోస్తి నచైవా స్యాతి వర్తనం ఇది చాప్యాగమం భూయ దైవస్య ప్రతిపాలయే. కాబట్టి దైవం చెయ్యలేనటువంటిది ఏది లేదు. విధి విధానాన్ని ఉల్లంఘించడం ఎవరి వల్ల కాదు.
అందరూ విధి విధానాన్ని గౌరవించవలసిందే, దాని ప్రకారం నడవలసిందే, అది అనివార్యమైనటువంటిదే. దాన్ని మార్పు మనం ఏం చేయలేం. కనుకనే నేను దైవ ప్రాధాన్యాన్ని చాటి చెప్పేటువంటి శాస్త్ర వాక్యాల పట్ల ఆదరణ చూపుతూ ఉంటాను. స్థితం పూర్వం జలం యత్ర పునస్తత్రైవ గచ్చతి ఇది పర్యాయమిచ్చంతి ప్రతీక్షే ఉదయం పునః. నీరేమవుతుంది, మళ్ళీ మొదటి ఉన్న చోటికే చేరుతూ ఉంటుంది. ఈ క్రమాన్ని కోరే నేను తిరిగి అభ్యుదయ కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అంటే గడిచినటువంటి కాలం మళ్ళీ రాకపోదు, మన యొక్క ఈ దురవస్థలన్నీ పోయి మళ్ళీ మనము మంచి అభ్యుదయాన్ని పొందుతాము అని ఆ కాలం కోసం ఎదురు చూస్తున్నాను. దైవేన కిల యస్యార్థాసు నీతోపి విపజ్యతే దైవస్య చాగమే యత్ర తేన కార్యో విజానత. ఉత్తమమైనటువంటి పద్ధతి ద్వారా సురక్షితమైనటువంటి పదార్థం కూడా దైవం ప్రతికూలించినప్పుడు దాని ద్వారానే నష్టమవుతుంది. దైవం అనుకూలంగా ఉంటే కనుక అది మనకు సుప్రతిష్ఠితమవుతుంది. అందువల్ల విజ్ఞుడైనటువంటి పురుషుడు దైవాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. యత్ తే మే వచనస్యాశ్చ కథితస్య ప్రయోజనం పృచ్ఛమాం దుఃఖితాం తత్వం పృష్టాచాత్ర బ్రవీమితే. అయితే నేను ఇప్పుడు ఈ చెప్పినటువంటి మాటల వలన ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈ దుఃఖపడుతున్నటువంటి నన్ను అడిగితే అసలు సంగతి చెప్తాను విను. మహిషీ పాండుపుత్రాణం దుహితా ద్రుపదస్య చ ఇమామవస్థాం సంప్రాప్త మదన్యాకాదిది విషయేత్. పాండవులకి నేను పట్టమహిషని, ద్రుపద మహారాజు యొక్క కూతుర్ని అయి ఉండి కూడా ఇటువంటి దుర్దశను నేను అనుభవిస్తున్నాను. ఇంకా సామాన్యమైన వాళ్ళ గురించి చెప్పక్కర్లే. నేను తప్ప వేరే ఏ స్త్రీ కూడా ఇటువంటి స్థితిలో అసలు జీవించాలని అనుకోదు. కురున్ పరిభవేత్ సర్వాన్ పాంచాలానపి భారత పాండవేయాంశ సంప్రాప్త మమ క్లేశో హ్యరిందమ. ఓ భీమసేన, నాకు కలిగినటువంటి కష్టం సమస్త కౌరవులకు, పాంచాలులకు, పాండవులకు కూడా చాలా అవమానకరమైనటువంటిది. భ్రాతృభి శ్వశురై పుత్రై బహుభి పరివారిత ఏవం సమిత నారీ కాత్వన్యా దుఃఖిత భవేత్. ఎంతోమంది సోదరులు, అత్తమామలు, పుత్రులు అందరూ అన్ని విధాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అయినా అటువంటి పరిస్థితుల్లో కూడా నేను తప్ప వేరే ఏ స్త్రీ ఇటువంటి దుఃఖాన్ని అనుభవిస్తుందయ్యా? నూనం హి బాలయా ధాతు మయా వై విప్రియం కృతం యస్య ప్రసాదాద్ దుర్నీతం ప్రాప్త అస్మి భరతర్షభ. ఓ భీమసేన, నేను తప్పనిసరిగా ఇంతటి కష్టాలు అనుభవిస్తున్నానంటే నేను కూడా చేసినటువంటిది ఏదో పాపం ఉండే ఉంటుంది. ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను. చిన్నతనంలో విధి పట్ల ఏదో గొప్ప అపచారమే చేసి ఉంటాననిపిస్తుంది. నేను తత్ఫలితంగానే ఈనాడు ఈ దుర్దశను అనుభవిస్తున్నాను. వర్ణావకాశమపి మే పశ్యా పాండవ యాదృశం తాదృశో మే తత్రాసి దుఃఖే పరమకేతుదా. ఓ పాండునందన, చూడవయ్యా నన్ను. నా శరీరకాంతి పూర్వం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నగరంలో నేను పడుతున్నటువంటి అవస్థ ఆ రోజుల్లో అత్యంత దుఃఖపూర్ణమైనటువంటి వనవాసంలో కూడా నేను పడలేదు. వనంలో సాధారణమైన ఆహారం తింటున్నప్పటికీ కూడా నారచీరలు కట్టినప్పటికీ నాకు స్వాతంత్రానికి ఏమీ లోటు లేదు. ప్రస్తుతం దివ్యాహార దివ్య వస్త్రాలు సమకూరినప్పటికీ స్వాతంత్రం లేదు. అరణ్యంలో ఆ స్వేచ్ఛతో జీవిస్తున్నప్పుడు ఇప్పట్లా కళాహ్యంత లేదు నాకు. ఇంద్రప్రస్థంలో కానీ, జ్యోత సమయంలో కానీ, హస్తినాపురంలో కానీ ఈ మహాదుఖాన్ని అనుభవించినా ఎంతగా కళ తప్పలేదు. ఇప్పుడు అంతకంటే గొప్ప కష్టం వచ్చింది. త్వమేవ భీమ జానీషి ఎన్మే పార్థ సుఖం పురా సాహం దాసీ త్వమాపన్నా న శాంతిమవశాలభే నా దైవికమహం మన్యే యత్ర పార్థో ధనంజయ భీమధన్వా మహాబాహు ఆస్తే ఛన్నైవానలహ. ఓ భీమసేన, నీకు తెలుసు ఇంతకుముందు నేను ఎంత సుఖాన్ని అనుభవించానో. ఇక్కడ వచ్చి దాసిగా మారినప్పటి నుంచి పరాధీనం కారణంగా నాకు అసలు ఏమాత్రము శాంతి అనేటువంటిదే లభించడం లేదయ్యా. ఇది నేను దైవలేలే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రచండమైన ధనస్సు ధరించి ఉండేటువంటి ఆజానుబాహు అయినటువంటి అర్జునుడు కూడా నివురుగప్పిన నిప్పుల అంతఃపురంలో మరుగున పడ్డాడే. అని అలాగే నా దైవికం, ఇక్కడ రెండు రకములైనటువంటి విధంగా కూడా చెప్పచ్చు. నా దైవికం అహం మన్యే, నా దైవికం అహం మన్యే అని కూడా చెప్పుకోవచ్చు. ఇది దైవికము కాదు, అదైవికము అని కూడా దైవికమా ఇది దైవికంగానే అని అనుకోవచ్చు. అలాగే కేవలం దైవికం కాదు అనుకోవచ్చు. ఎందుకంటే దైవికం కాదంటే మన స్వయంకృతం. ఆ స్వయంకృతం ఏంటి? ధర్మరాజు జోదం ఆడడం వల్ల.
ఏర్పడింది అనేటువంటి భావం. అశక్యా వేదితం పార్థ ప్రాణినాం వైగతిర్నరై వినిపాతమిమం మన్యే యుష్మాకం హ్యవిచింతితం. దైవాధీనాలైనటువంటి ప్రాణులు ఎప్పుడు ఏ గతి పొందుతాయో ఏ మనుషులు తెలుసుకోలేరు. మీకు కలిగినటువంటి ఈ అవమానం ఎవరి మనస్సుల్లోనూ ఊహించి కూడా ఉండరు. ఇటువంటి అవమానాలు పడతాము, లేకపోతే ఇటువంటి అవస్థ మనకు ఒకటి వస్తుంది అని భవిష్యత్తులో ముందుగా మీరు ఎప్పుడు ఊహించి కూడా ఉండరని నేను అనుకుంటున్నాను. యస్యామమ ముఖ ప్రేక్షాః యూయమింద్ర సమాస్తదా సాప్రేక్షే ముఖమన్యాసాం అవరాణాంబరాసతి. ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కల్లా మీ సోదరులంతా నా ముఖాన్ని చూసి ఎప్పుడు పొగుడుతూ ఉండేవారు. అట్టి శ్రేష్ఠురాలైనటువంటి నేనే ఈనాడు నికృష్టులైనటువంటి వేరే స్త్రీల ముఖాలను పొగడాల్సి వస్తుంది. పశ్య పాండవమేవస్తాం యథానార్హామి వై తథా యుష్మాసు ధ్రియమాణేషు పశ్య కాలస్య పర్యయం యస్యాః సాగరపర్యంతా పృథివీ వశవర్తిని ఆసీత్ సాధ్య సుధేష్ణాయా భీతాహం వశవర్తిని. ఓ భీమసేన చూడవయ్యా, మీరందరూ జీవించి ఉండగానే నేను ఇటువంటి కష్టాలు అనుభవిస్తున్నాను, ఇంత దురవస్థను పొందుతున్నాను. ఈ కాల విపర్యం చూడు. ఒకనాడు సముద్రం వరకు వ్యాపించినటువంటి భూమంతా అధీనంలో ఉన్న నేను ఇప్పుడు సుధేష్ణ కనుసన్నల్లో నడుచుకుంటున్నాను, ఆమెకు భయపడుతున్నాను. యస్యాః పురస్సరాసన్ పృష్ఠతశ్చానుగామినః సాహ మధ్య సుధేష్ణాయా పురపశ్చాచ్చగామిని. ముందు వెనుకలా సమస్త దాసీ జనము ఉండగా మధ్యలో మహారాణిలా నేను నడుస్తూ ఉంటే ఎంతో శోభాయమానంగా ఉండేది. అటువంటి నేను ఇప్పుడు ఆ సుధేష్ణకు ముందు వెనక ఒక దాసీ జనంలా నడుస్తున్నాను. ఇంతకంట దుఃఖం ఏమైనా ఉంటుందయ్యా అసలు అని ఆమె ఎంత తరిచినప్పటికీ ఆమె హృదయంలోంచి ఆ దుఃఖం అనేటువంటిది సాగరంలా బయటకు వస్తుంది. ఆ విధంగా భీమసేనుడి దగ్గర తన గూడంతా వెళ్ళబోసుకుంటోంది ఆ ద్రౌపది అని తెలియజేస్తూ స్వస్తి.